ఇవాళ ఒక్క గిరాకీ లేదు, ఒక్క పురుగు అత్తలేడు. ఎవడన్నా ఒకటి తగిలితే మంచిగా సాయంత్రం పోయి మంచిగా బీరు తాగుదామంటే ఒక్కడ వచ్చేస్తలేడు. ఇంటికి పోయింది నయం దీనికన్నా. తేయాలని ఉన్నాడు కదా, తేయాలని ఫోన్ చేద్దాం. కోయ్ కోయ్ సౌండ్ కోయ్ కోయ్ కోయ్. అన్నా చెప్పరా వినయ్, ఎట్లేదా అన్న? ఇది ఎట్లేదురా ఇవాళ ఈ గిరాకీ లేదేం లేదు. ఇంటికి వెళ్తాను ఇక. అత్తానా? అత్తానవా? సరేదా. ఏమున్నదిరా, గిరాకీ లేదు ఏం లేదు. బస్సు ఫ్రీ చేసిన కాంచి వెళ్ళి ఆటో మంది వచ్చుడే దండగారా. అత్తాండు ఫ్రీ ఎక్కుతాండు పోతాండు బస్సులో. ఏం చేయలేక ఇంటికి పోతాను ఇక. ఇంటికి అదే కానీ ఫస్ట్ నా దగ్గర 150 రూపాయలు ఉన్నాయి. ఇంటికి కొట్టరు వస్తా. చలో ఇక మనం ఏం చేస్తాం ఇక. మనం అన్న ఈ బస్ ఎన్నిటికి వస్తుందా అన్న? ఇంకొక 10 నిమిషాలు వస్తుంది చూద్దాం. ఈ ఊళ్ళల్లో ఎంత లేట్ వస్తుందో తెలియదు మరి. బస్సు రాకుంటే ఆటో కన్నా పోదాం ఇక. అదే పని అవుతుంది. 100 రూపాయలు ఖర్చు ఎక్కువ అవుతుంది. అంటే 30 ఎక్కువ అవుతుంది. తమ్ముడు ఇది ఎట్లా బస్సు వచ్చినట్లేదు. రోడ్డు మీద నాటలో తాపుదంతా. అన్న ఆడ ఇద్దరు ఉన్నారు కానీ. అవునరా, ఈ లెవెల్ మన వాళ్ళు తీరే ఉన్నారు. అన్న అక్కడ తెలిసిన ఆటో ఉన్నట్టున్నా అన్న, నీకు తెలుసుకోవచ్చు వాళ్ళు. అన్న ఇట్రా ఇట్రా. ఎక్కడికన్నా జాతరకు ఎంజాయ్ మరి. అన్న మనకు ఆడ ట్రైన్ కూడా క్యాన్సిల్ అయింది. ఎట్లా మరి వీళ్ళతో పాటు మరి మందవరం పోదాం జాతర పోయినామంటే ఏమైనా సుక్క పిక్క ఉంటుంది. పోదంతా తీసుకుందాం. అట్లయితే ఓకే అన్న. సరే నాకేనా జాతరకి పోదామా? రైట్ అన్న, రైట్ రైట్ అన్న. దీనికి కూడా చూడరా. దొరికిలే అని ఇద్దరు అంటే వచ్చిన జాతరలు ఇప్పుడు సాయిగా దొరికిండు. వాడు ఎట్లా బిల్లు తీసుకుంటాడు. నువ్వైతే నన్ను మోమాటం చెప్తా. అద్దన్న అంతా నువ్వైతే కాల్చి నేను చూసుకున్న పాయ నేను చెప్పినది గుర్తున్నాయి కదా. ఓకే ఏమైంది తమ్ముడు ఇంత లేటు? అవడానికి షుగర్ ఎప్పటికీ వచ్చుడే. ఏమైంది తమ్ముడు నీకు షుగర్ అయితే కూర్చొస్తానంటాను. గిట్ట అయితే మనం జాతర పోతామా? ఎప్పుడు పోదామన్నారు? ఏ టైం అవుతుంది? జల్ది పోనీ. నీకు తెలియదు అన్న షుగర్ గురించి. 2 నిమిషాలకు ఒకసారి పోతున్నాడు. పోదాం. ఎంతసేపు పోతాం మనం? 2 నిమిషాలు. సరే పోనీ ఇక.
తమ్ముడు జాతర అని చెప్పి తిన్నాడు వైన్స్ కొట్టుకొచ్చినావా అన్న జాతర కట్టి పోతే మంచిగా ఉండదు మనిషికి ఒక్కొక్క బీర్ తీసుకో ఆగి వెళ్ళిపోదాం జాతరలో సరే తమ్ముడు నా అకౌంట్లో ఒక 500 ఉన్నాయి ఒక 4-6 బీర్లు ఉన్నా ఒక 3 బీర్లు ఉన్నా 100 రూపాయలు షాప్ పట్టుకొని రాము ఎందుకంటే నీ పేరు చెప్తే తీయరా ఇద్దరు తమ్ముడు కొన్ని చెప్పు చెప్తా అన్న నీ పేరు చెప్తిస్తాడా నా పేరు చెప్తిస్తాడా A few moments later. తమ్ముడు ఆటో ఆఫ్ అయిందా డీజిల్ అయిపోయినట్టున్నాను అరే తమ్ముడు గీడికి వచ్చిన తర్వాత జాతర దగ్గరికి వచ్చిన నువ్వు ఇట్లా డీజిల్ అయిపోతే ఇట్లా ఇక్కడ దగ్గర ఇప్పుడు 3 కిలోమీటర్లు దొబ్బాలి ఆటో ఏమనుకోకుండా ఒక్కసారి యూత్ లీడర్ నువ్వు లీడర్ ఏం లీడర్ 3 కిలోమీటర్లు దొబ్బాలి ఆటో ఒక్క దయదలిచి ఆటోలు రా బండ్లు రా ఇప్పుడు ఇడికి మా యూత్ కు సేవ చేసేది ఫోటో తీసి ఫ్రేమ్ కట్టించుకుంది ఈ ఒక్కసారి అయితే తమ్ముడు 3 కిలోమీటర్లు అంటే బాగా కష్టం నడుచుకుంటానే పోతాం ఇక తమ్ముడు ఆటో ఆఫ్ అయింది అంటే ఇప్పుడు దొబ్బుడు ఆటో మనం ఆటో ఇప్పుడు ఎవరు దొబ్బుతారా అన్న ఈ ఆటో జాతరని తీసుకొచ్చినావు ఏమని తీసుకొచ్చినావు హైదరాబాద్ పోయేటోళ్ళని తెల్లారంటే మనం ఏం చేస్తామని ఆటోకి ఇట్లా చేస్తా అనుకున్నాను నేను మధ్యలో ఏ ఆటో నేను కూడా వస్తాను అన్న ఆగన్న ఈ ఒక్కసారి డీజిల్ అయిపోయిందని నాకు తెలియదు ఈ ఒక్క 3 కిలోమీటర్ దొబ్బితే ఏమైతుంది యూత్ లీడర్ కథాకారు కన్నా అన్న దుబ్బం పా అన్న ఇప్పుడు వాళ్ళు అంత బదులు అన్నా మనం పోతున్నాం తప్పలేదు దూరం పోయిన తర్వాత మనం ఏమైనా ఫోన్ చేసినా కూడా ఎవరు రాడు ఇది కరెక్టే మనం ఏం చేద్దామంటే కొంచెం పద్ధతిని అడిగి అప్పుడు పోయి తొబ్బుదాం స్టార్ట్ అయిపోయా చూద్దాం అన్న నయమైందా అన్న దండం పెడతా దొరుకుదామన్నా గిట్లా చేస్తే ఏందన్నా మీరు గింత దూరం పెట్టుకొని గిట్లా చేస్తే ఏందన్నా పాన పాన నీకు దండం పెడతా బాయ్ ఈ యూత్ లీడర్ గుద్ద వాళ్ళు కావాలని నన్ను ఇట్లా చేస్తారా అన్నా ఇంకెంత దూరమే ఇప్పటికి 2-3 కిలోమీటర్లు దొబ్బినాం అన్న వచ్చి దగ్గరికి వచ్చింది ఆటో తెప్పించిన ఎందుకన్నా నా ప్రజలకు సేవ చేయాలన్నా నువ్వు యూత్ లీడర్ తమ్ముడు ఆటో తప్పుడు తమ్ముడు భలే పని చేస్తాను